చంద్రగ్రహణం మనకి ఈ పరాభవనామ సంవత్సరం మనకి రాకముందే విశ్వావసునామ సంవత్సరంలో మార్చి 3వ తేదీ 2026 సంవత్సరంలో చంద్రగ్రహణం పడుతుంది. అయితే చాలామంది ఏమండి మరి ఈ రోజున మనము 2వ తేదీ నుంచే స్టార్ట్ అవుతుందండి, 2వ తారీఖున చేసుకోవాలా 3వ తారీఖున చేసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నారు. అసలు మనకి ఈ గ్రహణం ఎక్కడ పడుతుందండి అంటే నార్త్ అమెరికాలో పడుతుంది, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఈస్టర్న్ ఏషియాలో పడుతుంది. ఈస్టర్న్ ఆసియా ఖండంలో మనం ఉన్నాం కాబట్టి భారతదేశానికి మనకి ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో ఖగోళంలో జరిగేటటువంటి దీన్ని మనం ఆస్వాదించవచ్చు. అండ్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద లాస్ట్ టోటల్ లోనార్ ఎక్లిప్స్ అనమాట, ఆఖరి సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు. కాబట్టి మీరు సంపూర్ణ చంద్రగ్రహణాలు చూద్దామని అనుకున్నా కూడా మీకు మళ్ళీ 2028 2029 సంవత్సరం వరకు కూడా మీకు లేదు. లాస్ట్ టోటల్ లోనార్ ఎక్లిప్స్ అంటిల్ న్యూ ఇయర్ ఈవ్ 2028 and 29. కాబట్టి అసలు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటండి? అసలు ముందు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మనకి మధ్యలో భూమి వస్తుంది. ఈ చంద్రుడు పడేటటువంటి కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద పడేటటువంటి కిరణాలు చంద్రుడికి ఈ భూమి అడ్డొచ్చేయడం వల్ల ఏమవుతుందండి, భూమి కంటే చిన్నది కాబట్టి చంద్రుడు మొత్తం మూసేసింది కాబట్టి నల్లగా అయిపోద్ది. ఎప్పుడైతే ఈ చంద్రుడు మూమెంట్ కొంచెం పక్కకు వచ్చినప్పుడు పాక్షికంగా రావడము, స్పర్శకాలం మళ్ళీ కొంచెం రావడం, ఇది జరుగుతుంది. దీనికి ఏదో రాహుగ్రహం పట్టేసినట్టు, రాహు మింగేస్తుంది లేకపోతే కేతు మింగేస్తుంది అని మన ఇప్పుడున్నటువంటి ప్రాచీన జ్యోతిష్కులు చెప్పింది కరెక్టే. ఇది కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం, దాన్నే నెప్ట్యూన్గా మనం తీసుకుంటాం. సో మోడర్న్ సైన్స్ చెప్పేటటువంటి దీన్ని ప్రాచీన జ్యోతిష్కులంతా కూడా ఋషులందరూ కూడా కరెక్ట్గా అసెస్ చేయగలిగారు. మా గురువుగారు అయినటువంటి ప్రపంచ ప్రఖ్యాత మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మరి రాజమండ్రిలో వారి దగ్గరికి శకుంతలాదేవి కూడా ఈమె వచ్చేది, వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్. బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి వచ్చేవారు మా గురువుగారి దగ్గరికి. అందువలన చంద్రగ్రహణం భారతీ తీర్థస్వామి, శృంగేరి భారతీ తీర్థస్వాముల వారే శంకరమఠం మాకుంది, గురువుగారు వచ్చేవారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రముఖ గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా ప్రముఖ పండితులంతా కూడా మాకు చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు మేము అంతా కూడా గోదావరి నదిలోకి వెళ్ళి స్పర్శకాలము, ఆ తర్వాత మధ్యకాలము, ఆ తర్వాత మోక్షకాలం వరకు అక్కడ గోదావరిలో జపాలు చేసేవారు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు. కాబట్టి ఇది సాంప్రదాయం అంటే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క చంద్రగ్రహణాల మధ్య అవేర్నెస్ అనేటటువంటిది బాగా పెరిగింది, గ్రహణ సమయాల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయాలలో చక్కగా మనము ఈ యొక్క మంత్ర జపాలు చేస్తున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ ఖాళీగా లేరు, ఏదో ఒక పని, బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నట్టుగా ఏదో ఒక మంత్రం ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకొని జపాలు చేస్తున్నారు. మీరు కనుక ఈ చంద్రగ్రహణాలు, ఈ యొక్క గ్రహణ సమయాలు, సంక్రమణాలు, రవి సంక్రమణాలు ఇలాంటి సమయాల్లో అందరూ కూడా వెళ్ళిపోయి దేవాలయాల్లో కూర్చుంటున్నారు, జపాలు చేసేస్తున్నారు. ఇప్పుడు కాలభైరవ మారిపోయారు, ఇప్పుడు ప్రత్యంగిర, వారాహి ఇవన్నీ దాటిపోయాం. సో ఇటువంటివన్నీ కూడా శ్రీశైలం గుడికి వెళ్ళి అసలైన శివుడి దగ్గర కూర్చోట్లేదు ఎవరు. అక్కడ మనము కాలభైరవుడి గుడి ఉంటే అక్కడ కూర్చొని జపాలు చేసేస్తున్నారు మొత్తం అందరూ. బ్యాచీలు దిగిపోతున్నాయి అనమాట ఆడవాళ్ళు కూడా. కాబట్టి ఇంత హడావుడి అక్కర్లేదమ్మా, చక్కగా మీ ఇళ్ళ దగ్గరే కూర్చోండి, మీ గురువులు ఇచ్చినటువంటి మంత్రాలన్నంతటినీ కూడా పునశ్చరణ చేయండి, మంత్ర జపం చేయండి, దానాలు చేయాలా. అండ్ దానాలు పంతులు గారికి కిలోంపావు అనేసరికి సింపుల్గా ఉంది, ఇది కిలోంపావు కాదమ్మా, బస్తా దానం చేయాలి. బస్తా ఉలవల్ని, కేతు ఉలవలు, బస్తా ఉలవల్ని. దక్షిణ కూడా ఏదో 100 కదా 200 కదా పంతులు గారికి ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. కాదు, 5,000 రూపాయలు తగ్గకుండా దానాలు చేయాలి. కాబట్టి ఇలా మీకు దగ్గర ఉన్న పంతులు గారికి ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. మంత్ర జపాలు, తర్పణాలు ఏముందో తమలపాకు మీద పాలేసేయడమే కదా, 10 రూపాయలు పెట్టి మాల కొనేసి ఇలా తిప్పేయడమే కదా అనుకుంటున్నారు. ఇవి యోగించవమ్మా, పేదవాళ్ళకి దానాలు చేయాలి. తర్వాత ఏం చేయాలా, అనాథలకి, వికలాంగులకి, తర్వాత
ఈ యొక్క సాధువులకి దానాలు విరివిగా చేసుకోవాలి. అలా చేయకుండా కేవలం జపం ఇవి చేస్తే సరిపో. దానాలు ఇవన్నీ కూడా ఎవరికన్నా ఇవ్వచ్చు, మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. సువర్ణ దానం చేయండి చక్కగా. బంగారం ధర పెరుగుతూ ఉన్నారు. తులం బంగారం బ్రాహ్మణ ఆడపిల్లలు పాపం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇవ్వండి మంగళసూత్రాలు చేసి. అంతేగాని ఊరికి మేము జపాలు చేసేస్తామని అంటే చెప్పేటటువంటి వాళ్ళకి ఇస్తే ఏం ప్రయోజనం లేదు. పేదవాడు ఎంతసేపు కూడా పేదవాళ్ళకి చేయండి. ఈ రకంగా మీరు కనుక చేసినప్పుడు, ఇది చెప్పడం నా ధర్మం, బస్తా ఇవ్వలేని వాళ్ళు కిలోంపావే ఇవ్వండి మరి. కానీ బిల్డప్లు ఇవ్వద్దు. మేము దానాలు చేసేసామండి, మేము జపాలు చేసేసామండి. బిల్డప్లు ఇచ్చేటటువంటి జపాలు ఏవి పని చేయవు. కాబట్టి చాలా రహస్యంగా, గోపనీయంగా, గోప్యంగా చేయాలి. అందువల్లనే లలితా సహస్రం కూడా ఏం చెప్పారండి, లలిత రహస్యనామ స్తోత్ర మంత్రస్య, ప్రతిదీ రహస్యం అన్నారు. అంతేగాని నేను ఎడం చేత్తో కుడి చేత్తో ఇచ్చినటువంటి దానం ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు ఇచ్చేది 10 రూపాయలు, 100 రూపాయలు, నువ్వు మొత్తం చుట్టాలందరికీ చెప్పేస్తావు, మొత్తం అందరికీ పబ్లిసిటీ. దిస్ విల్ నాట్ వర్కౌట్. సో చక్కగా పేదవాడికి ఇచ్చేటటువంటి దానం గోపనీయంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క చంద్రగ్రహం రోజున చక్కగా ఏ నక్షత్రానికి, సింహరాశిలో పడుతుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఏమన్నా బాబు మాకు ఏమన్నా అయిపోతుందా అండి, సింహరాశి వాళ్ళు యాక్టింగ్ అనమాట, ఏమన్నా అయిపోతుందండి దానాలు చేయండి. మరి నేను చెప్పాను, బస్తాలు ఇవ్వండి, పెంతుల గారులకి, పేదవాళ్ళకి ఇవ్వండి, పంతులు గారులు ఇవ్వలేకపోయినా బంగారం దానం చేయండి. అంతేగాని ఏమైనా అయిపోతుందని సింహరాశి వాళ్ళకి అయిపోద్ది. మరి ఇవ్వకపోతే ఎప్పుడు నిరంతరం అయిపోద్ది. పేదవాళ్ళకి, వికలాంగుల్ని, అనాథల్ని, సాధువుల్ని చూడనటువంటి వాళ్ళంతా సనాతన ధర్మం చెప్పడంగా చెప్పేవాళ్ళు దానం చేస్తున్నారా లేదా ఫస్ట్ అది చూడండి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి అమ్మా, బ్రహ్మాండంగా ఉండదు. ప్రపోర్షనేట్గా చేసుకోండి. చెప్పడం నేను చెప్పాను, బస్తా ఇవ్వడం కుదరనాలు కిలోంపావే చేసుకోండి. జపాలు చేసేవాళ్ళు మాత్రం ఇంట్లోనే చేసుకోవచ్చమ్మా. దూరాలు ఇది శ్రీశైలాలు గురువులతో వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.